అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి, మనకి రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పేసి చాలా మందయితే ఎదురు చూస్తున్నారు కదండీ! అయితే ఏపీ గవర్నమెంట్ అయితే అందరికీ కూడా ఒక మంచి శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. అదేంటి అంటే, ముఖ్యంగా వచ్చేసి మనకి ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డులకైతే డేట్‌నైతే ఫిక్స్ చేసేసారండి. ఆ డేట్ నుంచే మనందరికీ కూడా అప్లికేషన్‌లయితే తీసుకోవడం జరుగుతుంది. సో, ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో అయితే మనము రేషన్ కార్డులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, డేట్ ఫిక్స్ చేశారు కదా! అది ఎప్పుడు అనేది అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా వచ్చేసి చాలా మంది రేషన్ కార్డ్ అప్లై చేయడానికి ఎలా అని ఆలోచిస్తున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా డిలీట్ అవ్వాలి, ఎలా కొత్త కార్డ్ అయితే అప్లై చేసుకోవాలి అని అయితే ఎదురు చూస్తున్నారు. సో, వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. మనకి ఇప్పుడు డిసెంబర్ 2వ తారీఖు నుంచి అయితే కొత్త రేషన్ కార్డులకైతే అప్లికేషన్‌లు అయితే తీసుకోనున్నారు. ముఖ్యంగా వచ్చేసి మనకి ఇది గ్రామ సచివాలయాల్లో అయితే అమలైతే జరుగుతుందండి. ఈ దరఖాస్తులు తీసుకోవడం అలాగే 20 రోజుల్లో అయితే మీకు కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన లిస్ట్‌ని కూడా ప్రిపేర్ చేసి ఇస్తామనైతే గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ప్రూఫ్‌ని కూడా నేను మన వాట్సాప్ ఛానెల్‌లో అయితే షేర్ చేస్తాను. దాన్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ముఖ్యంగా వచ్చేసి మనకి కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవడానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కావాలండి. కంపల్సరీ మీరు కొత్తగా పెళ్ళైనా మీకు 10 ఏళ్లైనా, మీకు 20 ఏళ్లైనా రేషన్ కార్డ్ లేకపోతే మీకు కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి కంపల్సరీ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే మార్పులు, చేర్పులు చాలా మందికేంటంటే పిల్లల్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదండీ! సో, పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌తో పాటు మనకి ఆధార్ కార్డ్ కూడా పిల్లలకైతే కంపల్సరీ. ఈ 2 ఉంటే మీరు ఈజీగా మీ పిల్లలనైతే యాడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి మ్యారేజ్ సర్టిఫికేట్‌తో పాటు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అబ్బాయి ఆధార్ కార్డు, అమ్మాయి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలండి. అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలి. అలాగే మీరు ఇక్కడే ఉంటున్నారని చెప్పడానికి మీ ఓటర్ ఐడీ కూడా ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ డాక్యుమెంట్స్ అలాగే అప్లికేషన్ ఇస్తారు కదా! అప్లికేషన్‌తో పాటు మీ ఫ్యామిలీ ఫోటో కూడా మీరైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సచివాలయాల్లో వీఆర్ఓ గారికి ఇస్తే ఆయనైతే మీకు కొంత అమౌంట్‌నైతే ఫిక్స్ చేస్తారండి. అది ఒక రూ. 25 ఉండొచ్చు, రూ. 50 ఉండొచ్చు, రూ. 100 ఉండొచ్చు. ఆన్‌లైన్ అయితే చేయడానికైతే అమౌంట్ అయితే తీసుకుంటారు. అలాగే మీ పిల్లల్ని యాడ్ చేయాలంటే గనక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. మీరు ఇద్దరు పిల్లల్ని యాడ్ చేయాలంటే ఇద్దరు పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అలాగే మనము తల్లిదండ్రులు రేషన్ కార్డ్‌లో ఆల్రెడీ ఉన్నాము. ఎలా యాడ్ అవ్వాలని ఆలోచిస్తే మాత్రం గవర్నమెంట్ అయితే మీకు ఎలా ఆలోచిస్తుందంటే అండి, ముందుగా కోడల్ని మ్యారేజ్ సర్టిఫికేట్‌తో యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత మిమ్మల్ని స్ప్లిట్ చేస్తారు. ఇదండి. అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! సో, కోడల ఆధార్ కార్డ్ జిరాక్సు అలాగే మన కొడుకు ఆధార్ కార్డ్ జిరాక్సు, మన ఆధార్ కార్డ్ జిరాక్సు మొత్తం ఫ్యామిలీ ఫోటో మనం ఇస్తే వాళ్ళేం చేస్తారంటే మన కోడల్ని యాడ్ చేసి తర్వాత మన కోడలతో పాటు కొడుకుని కూడా స్ప్లిట్ చేసి ఒక కొత్త రేషన్ కార్డ్‌నైతే ఇస్తారండి. సో, ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. అలాగే పిల్లల్ని యాడ్ చేయడానికి మనము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తాం కదా! డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌తో పాటు పిల్లల ఆధార్ కార్డ్‌లు, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మనది, మన భర్తది. అంటే తల్లిదండ్రుల ఆధార్ కార్డ్‌లు కూడా, అలాగే పిల్లల ఆధార్ కార్డ్‌లు, అలాగే వాళ్ళ ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డు, దానికి తోడు మీ బర్త్ సర్టిఫికేట్‌లు, మీ పిల్లల బర్త్ సర్టిఫికేట్‌లు ఇస్తే మీకు యాడింగ్ అనేది జరుగుతుందండి. దానికి కూడా సేమ్ అప్లికేషన్ వేరేది ఒకటి విడిగా ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి మీ ఫోటోని, అలాగే మీ పిల్లల బర్త్ సర్టిఫికేట్‌లు, అలాగే మీ పిల్లల ఆధార్ కార్డ్‌లు, మీ ఆధార్ కార్డ్‌లు ఇస్తే మీ పిల్లలైతే యాడ్ అయిపోతారండి. చాలా సింపుల్ ప్రక్రియ ఇక్కడి వరకు. అయితే సింగిల్ కార్డ్స్ అనేదైతే ప్రస్తుతానికైతే అవైలబుల్‌లో లేదు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే తమ తల్లి సింగిల్‌గా ఉన్నారనుకోండి, వాళ్ళకి పెన్షన్ వస్తుంది. రేపు ఎప్పుడైనా మన కార్డ్‌కి ఇబ్బంది అవుతదేమో, లేకపోతే మన తల్లికి ఆల్రెడీ హౌసింగ్ వచ్చింది. సో, మనం సెపరేట్‌గా పెట్టుకుంటే ఇంకో హౌస్ వస్తుంది కదా! అనే ఉద్దేశంతో అయితే సింగిల్ మెంబర్స్‌ని ఆహ్, యాడింగ్ నుంచి విడిచేసుకుంటున్నారు. సో, గవర్నమెంట్ అందుకే సింగిల్ కార్డ్స్‌నైతే ప్రస్తుతానికి ఆపింది. దాని మీద ఎటువంటి నిర్ణయాన్ని అయితే ప్రస్తుతానికి తీసుకోలేదు. ఎందుకు అంటే సింగిల్ కార్డ్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొడుకు మరియు తల్లి ఇద్దరికీ హౌసింగ్ పట్టాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయనే ఉద్దేశంతో అయితే సింగిల్ కార్డ్స్‌ని చాలా వరకు ఆపారండి. 2014 తర్వాత చాలా వరకు సింగిల్ కార్డ్స్ అయితే తగ్గినియి. సో, ఎవరు లేకపోతే సింగిల్ కార్డ్ అయితే ఇస్తారు. వాళ్ళకి కొడుకులు గాని, పిల్లలు గాని, అలాగే భర్త గాని ఎవరు లేకపోతే సింగిల్ కార్డ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఉన్నవారికి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఎవరైతే ఇప్పుడు కొత్తగా సింగిల్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా కొడుకులు గాని, పిల్లలు గాని ఎవరు లేకుండా ఉండి ఆల్రెడీ వాళ్ళ కార్డ్‌లోంచి విడిగా ఎళ్ళిపోవాలంటే కుదరదు గానీ, వాళ్ళు ఆల్రెడీ సింగిల్ పర్సన్స్ అయితే మాత్రం వాళ్ళకి సింగిల్ కార్డ్ అనేదైతే వస్తుందండి. సో, మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడక్కర్లేదు. ఇక్కడి వరకు అయితే క్లియర్‌గా ఉంటుంది.
సో, ఎవరైతే మీరు రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా డిసెంబర్ 2 తారీఖు నుంచి అప్లికేషన్‌లయితే మనకి సచివాలయం నందు తీసుకోవడానికైతే సిద్ధంగా ఉన్నారండి గవర్నమెంట్ వారు. దీనికి సంబంధించిన న్యూస్‌ని కూడా నేను వాట్సాప్ ఛానెల్‌లో అయితే షేర్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే మీకు క్లియర్‌గా తెలియచేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.